నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఈ రోజు పీఆర్టీయూ ఇల్లందు మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గౌరవ ఇల్లందు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య ద్వారా పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పీఆర్టీయూ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు టి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, పీఆర్టీయూ భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రవి, ఇల్లందు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దారవత రమేష్, ఎం శ్రీనివాసరావు, చేకులపల్లి మండల అధ్యక్షులు జి మోతీలాల్, రాష్ట్ర కార్యదర్శి ఏ శ్రీనివాసరావు, అని ఏమాలియా, టి పద్మావతి, వి శంకర్, రవీందర్, బన్సీలాల్, సాగర్, మహేష్, శ్రీధర్, రాజుగౌడ్, మంతు, వెంకటేశ్వర్లు మరియు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనందరి అభిమాన నాయకులు మరి కోరం కనకయ్య గారిని ఈ సందర్భాన్ని ఉపయోగించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయించడానికి వచ్చినటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు డివి గారు, సోదరులు, వారితో పాటు మండల అధ్యక్షులు రమేష్ గారు, చేకులపల్లి మండల అధ్యక్షులు మోతిలాల్ గారు, మిగతా ఉపాధ్యాయులు రవి గారు, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు డివి గారు. చాలా సంతోషం. ఉపాధ్యాయ సంఘాల్లో బలమైన సంఘం, గొప్ప సంఘం, ఉపాధ్యాయుల కోసం నిరంతరం పనిచేసే సంఘం పీఆర్టీయూ సంఘం. వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని నా ద్వారా ఆవిష్కరించడం చాలా సంతోషం. మీరు కూడా ఈ సంవత్సర కాలం మొత్తంగా ఉపాధ్యాయులందరినీ కూడా వారుకున్న సమస్యల్ని పరిష్కారం కోసం పోరాటం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మా ప్రభుత్వం మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా మా ప్రభుత్వం తీసుకుని ప్రాంత ఎమ్మెల్యే గారి బాధ్యత. తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తాం. జిల్లా పరిషత్ ఉన్నంత కాలం కూడా వాళ్ళ సంఘానికి సంబంధించినటువంటి భవన భవనం ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అక్కడ కూడా ఏం చేయలేకపోయా. వారికి ఒకటి చెప్పా, మా కమిషన్ ద్వారా పంపించాల్సింది తప్ప మా సొంతంగా ఇచ్చేది కాదని చెప్పి ఆ రోజు మరి ప్రకటన చేయడం జరిగింది. తప్పకుండా ఇక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి అవకాశం ఉంటే వారికి ఉన్న భవన నిర్మాణం కోసం వాళ్ళ ఆఫీస్ కోసం తప్పకుండా ఏర్పాటు చేస్తాం. కొద్ది గొప్ప నిధులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. బాధ్యత. తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణలో నన్ను భాగస్వాములు చేసేందుకు సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి పెద్దలు ఇల్లందు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గారు, అదేవిధంగా పెద్దలు డివి అన్న జిల్లా అధ్యక్షులు, మిగిలిన మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాం. చాలా సంతోషం. ఎందుకంటే గతంలో మార్పు కావాలని కోరుకున్న వాటిల్లో ఉపాధ్యాయ మిత్రులు చాలా ముఖ్య భూమిక పోషించడమే కాకుండా ఎలక్షన్లన్నీ కూడా వన్ సైడ్ అయ్యే విధంగా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తేవడంలో భాగస్వాములైన వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూనే, ఖచ్చితంగా సంఘానికి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా మా పరిధిలో ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా తీర్చడానికి, సహకరించడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మండల శాఖ ఆధ్వర్యంలో జరిగే పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణకి అది మా ప్రీతమ ఎమ్మెల్యే కనకయ్య గారి చేతుల మీద జరగటం, ఆ యొక్క ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపాలిటీ చైర్పర్సన్ డివి గారు పాల్గొనడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. దరిదాపు పీఆర్టీ అంటేనే కనకయ్య గారు పక్షపాతిగా ఉంటూ వచ్చాము. అనేక ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో మాకు కనకయ్య గారు కానీ డివి గారు కానీ వారు ఎప్పుడు ఏ రకంగా ఉన్నప్పుడైనా బాగా సహాయ సహకారాలు ఏ స్థాయిలో ఉన్నా అందించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఇల్లందు పట్టణంలో పీఆర్టీ భవనానికి కనకయ్య గారు తప్పనిసరిగా డివి గారు కలిసి స్థలం ఇస్తారని చెప్పి అందరూ ఆశిస్తున్నాం. గట్టి చెప్పకూడని ఆ విషయాన్ని కూడా ఇప్పుడు తెలియజేస్తారు. ఏదైనా ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం కనకయ్య గారి చేతుల మీదుగా డివి గారి సమక్షంలో జరగడం అనేది మా పీఆర్టీయూ చాలా ఆనందపడతా ఉంది. జై పీఆర్టీయూ. జై పీఆర్టీయూ. ఉపాధ్యాయ సంక్షేమం కోసం ప్రభుత్వ పాఠశాల బలోపేతం కృషి చేస్తున్నటువంటి పీఆర్టీ సంఘానికి మా కనకయ్య గారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క విజయంలో కూడా పీఆర్టీ సంఘం, పీఆర్టీ కార్యకర్తలందరూ కూడా మరి పాటుపడడం జరిగింది. మరి ఈరోజు వారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం చాలా ఆనందదాయకం. మరి ఈ సందర్భంగా మరి ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మా సంఘ అభివృద్ధికి, మా ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతూ ఈ క్యాలెండర్లో ఉపాధ్యాయులతో పాటు అందరికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా క్రోడీకరించడం జరిగింది. కాబట్టి
మరి ఉపాధ్యాయులతో పాటు మిగిలిన అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తూ టీవీ 999 ప్రేక్షకులకు అలాగే ఈరోజు పిఆర్టీయు ఇల్లందు మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గారి ద్వారా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన మండలంలోని పిఆర్టీయు రాష్ట్ర జిల్లా మండల బాధ్యులకు కార్యకర్తలకు అలాగే మండల శాఖ ఆహ్వానం మేరకు హాజరైన పిఆర్టీయు భద్రాద్రి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి వెంకటేశ్వరరావు గారికి, కోత్కూరి శ్రీనివాసరావు గారు పిఆర్టీయు ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నారు. అలాగే బాణత్ రవి గారికి, టేగులపల్లి మండల అధ్యక్షులు మోతిలాల్ గారికి ఇల్లందు మండల శాఖ తరపున నమస్కారాలు. ఈరోజు ఇల్లందు మండల శాఖ యొక్క విజ్ఞప్తి మేరకు వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి క్యాలెండర్ ఆవిష్కరణకు కృషి చేసిన గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి మండల శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు ధారావత్ రమేష్, పిఆర్టీయు ఇల్లందు మండల అధ్యక్షుడిగా చేస్తున్నాను. అలాగే ఈరోజు తమ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారికి ఇల్లందు మండల శాఖ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను బాగా నిర్లక్ష్యం చేసింది. అనేక పాఠశాలలు ఈరోజు సింగిల్ టీచర్లతో కొనసాగుతూ అనేక ఉన్నత పాఠశాలలు అరకొర టీచర్లతో విద్యా వ్యవస్థను ముందుకు నెట్టుకొస్తున్న పరిస్థితి ఏర్పడింది. అలాగే ఎప్పుడు లేని విధంగా ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా భావిస్తూ గత ప్రభుత్వం అనేక రకాల విచిత్రమైన కార్యక్రమాలు తీసుకొస్తూ ఉపాధ్యాయులను ఒత్తిడి గురి చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి అనే కార్యక్రమాలను తీసుకొచ్చింది. అది ఏమాత్రం కూడా సక్సెస్ కాలేదు. ఉపాధ్యాయులు విద్యా బోధనను పక్కదో పట్టించే విధంగా ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి కార్యక్రమాలను రద్దు చేసి విద్యా వ్యవస్థకు కృషి చేయాలని ఈ ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్సి కండక్ట్ చేసి సాధ్యమైనంత త్వరగా రిక్రూట్మెంట్ చేపట్టి పూర్వపు ప్రభుత్వ పాఠశాలల వైభవాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులతో విద్యార్థులతో కలకల్లాడే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారంగా సిపిఎస్ రద్దు, 317 బాధితులకు న్యాయం చేయడం, అలాగే ప్రతి నెల ఉపాధ్యాయులకు ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు ఇవ్వడం, పెండింగ్ లో ఉన్న అనేక రకాల పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయడం వంటి సమస్యలను పరిష్కారం చేయాలి. అలాగే ఎన్నో ఏళ్లుగా అన్ని రకాల విద్యా అర్హతలతో చాలా కాలంగా సింగరేణి పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు 12 ఏళ్ల వేతనం ఇవ్వాలని, మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలని, అలాగే ఆశ్రమ పాఠశాలలో, కేజీ బీవీలలో మరి ఐటీడీ పరిధిలోని అన్ని రకాల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, అలాగే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పుకుంటూ ఉన్న ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ మాట నిలబెట్టుకుంటూ ప్రతి నెల క్రమం తప్పకుండా ఉపాధ్యాయులకు జీతాలు అందించాలని, ఎప్పటిలాగే ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లాగా ఎప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ లాగా ఉంటూ ఉపాధ్యాయులకు సహకరిస్తూనే వారి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. జై పిఆర్టీయు, జై జై పిఆర్టీయు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.